ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్లలో ఐపీఎల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఐపీఎల్‌కి ఇండియాలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌లో అత్యంత బలమైన ఫ్రాంచైజీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకటి. గతంలో ఈ జట్టు తరపున వరల్డ్ క్లాస్ టీ20 ప్లేయర్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి వారు ప్రాతినిధ్యం వహించారు. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతటి బలమైన ఆటగాళ్లు ఆ జట్టు తరపున ఆడారు. అయినప్పటికీ 18 ఏళ్ల ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది కలగానే మిగులుతూ వచ్చింది. ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారి ఆర్సీబీ జట్ ఈసారైనా కప్పు గెలుస్తుందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోలింగ్ మొదలవుతున్నాయి. కానీ ఈసారి మాత్రం ఆర్సీబీ జట్టు పట్టు వదలలేదు. 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఫైనల్లో విజయం సాధించిన తర్వాత కోహ్లీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక దేశవ్యాప్తంగా కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు అయితే రచ్చరచ్చ చేశారు. రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు. బాణసంచలు కాలుస్తూ సంతోషాన్ని తెలియజేశారు. కోహ్లీని అభిమానించే సెలబ్రిటీ కుటుంబాలు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ చాలా ఎమోషనల్ గా, క్రేజీగా ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత అల్లు అయాన్ ఇంట్లో ఎలా బిహేవ్ చేశాడో చూస్తూ అల్లు అర్జున్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అల్లు అయాన్ చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు. ఆర్సీబీ విజయం సాధించగానే అల్లు అయాన్ ఇంట్లో నేలపై పడుకొని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తండ్రి కొడుకుల సంభాషణ కూడా చూడవచ్చు. నాకు కోహ్లీ అంటే ఇష్టం. కోహ్లీ వల్లే క్రికెట్ పై అభిమానం ఏర్పడింది అని అల్లు అయాన్ అంటున్నాడు. నీ ముఖం వెలిగిపోతుంది అంటూ బన్నీ అయాన్ బుగ్గలని ప్రేమగా గిల్లడం చూడవచ్చు. తన కొడుకు క్రేజీగా బిహేవ్ చేయడం చూసి అల్లు అర్జున్ నవ్వుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో AA22 అనే చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యంత భారీగా 800 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందించబడుతుంది.